ఒంగోలులో జరుగుతున్న రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు సహకరిస్తే కొండనైనా ఢీకొనే శక్తి ఈ పార్టీకి ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎన్నికల కోసం నేను వచ్చాను. వాడెక్కడే వాడు కుర్రాడెక్కడ మైక్ వాడు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కొంచెం పైకి. ఈరోజు నేను ఒంగోలులో మిమ్మల్ని అందరినీ చూశాను. పిల్లల ఉత్సాహం, కేరింతలు, అవునా కాదా పిల్లలు? మా ఆడబిడ్డలు ఎప్పుడూ ఇంట్లో నుంచి బయట రారు. మొత్తం రోడ్డంతా మా చెల్లెళ్ళు అక్కలే ఉన్నారు. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మేము కూడా పోరాటానికి సిద్ధం, అటో ఇటో తేల్చుకుంటామని యుద్ధం కోసం మా ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. యువత మా తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తున్నా, కడుపు నిండుతా ఉంది. మీ ఉత్సాహం చూశాను. మేము కూడా రెడీగా ఉన్నాం. కబద్దార్ వదిలిపెట్టమని మీరు కూడా సిద్ధపడిపోయారు. ఒంగోలు టౌన్ తిరగబడింది. దారిలో చూశాను మా మైనారిటీ సోదరులు, ఎప్పుడూ ఇంట్లో రానటువంటి మా మైనారిటీ ఆడబిడ్డలు, నా చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చి మేము కూడా పోరాటానికి సిద్ధమని, నరేంద్ర మోడీ పైన మీరు పోరాడండి, మీకు అండగా మేముంటామని మా ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చింది. మైనారిటీ సోదరులు చెప్పే పరిస్థితికి వచ్చారు. కొద్దిగా ఎన్నికరా మైక్. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఈరోజు ఎన్నికల్లో వచ్చాను. మీ ఉత్సాహం చూశాను, మీ పట్టుదల చూశాను. నా పోరాటం సరైనదనేది నా నమ్మకాన్ని కలిగించారు. దీనికి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా స్వార్థం కోసం కాదు, ఈ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర మనుగడ కోసం, జాతి గౌరవం కోసం. తమ్ముళ్ళు, ఆత్మగౌరవం లేని జాతి అని మిమ్మల్ని అడుగుతున్నా. మైక్ చూడవా. ఈరోజు మనం ఒకసారి చూస్తే మైక్ ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు తమ్ముళ్ళు, ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చాను. 2014లో విభజన జరిగింది. హేతుబద్ధత లేదు. మీరు ఆలోచించారు, నేనైతే తప్ప ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరని ఏకపక్షంగా ఓట్లేశారు, గెలిపించారు. నేను కూడా ఈ విభజన ఒక సవాలుగా తీసుకున్నా. ఆ రోజు కానీ అప్పుడే పుట్టిన బిడ్డ మన రాష్ట్రం. నేను ఆ రోజుగా నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికో వెళ్లిపోతామనే భయంతో నవ నిర్మాణ దీక్ష ఏర్పాటు చేశాను. మహాసంకల్పం పెట్టాను, జన్మభూమి పెట్టాను. ఒక పక్క రాజీ లేని పోరాటం మన హక్కుల కోసం, ఇంకో పక్క ఎవ్వరికీ ఇబ్బంది లేని సుపరిపాలన ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఈ ఒంగోలు టౌన్ 2014 కంటే తర్వాత బాగుందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి.
సంక్షేమ కార్యక్రమాలు బాగా చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళకు అండగా ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళకు అండగా ఉన్నామంటే చేయలేదు చూపేయండి మేము అండగా ఉన్నామని. నేను ఒకటే ఆలోచించాను, కొద్దిగా ఎన్నికరా ఏ పేదవాడు కష్టపడకూడదని, ఇబ్బంది పడకూడదని నా పాదయాత్రలో చెప్పాను. ఒక మాట చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవడం లేదు, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు, కానీ నేను ఒక పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా అని ఒక మాట ఇచ్చాను. 200 రూపాయలు పెంచను, ఈరోజు 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. వితంతువులకు పింఛనిచ్చాను, ఒంటరి మహిళలకు పింఛనిచ్చాను, దివ్యాంగులకు పింఛన్లు పెంచాం, ట్రాన్స్జెండర్కి పింఛన్లు పెంచాం. ఒకరిని కాదు, కడాన కిడ్నీ డయాలసిస్ చేసుకుంటే వాళ్ళకు కూడా పెన్షన్ పెంచానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో చేతులు లేకపోతే అలాంటి వారికి 10,000 రూపాయలు నెలకు పింఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని మీ అందరికీ చెప్తున్నా. ఇప్పుడు ఆలోచించాను, మళ్ళీ ఇవ్వాలి. తప్పకుండా భవిష్యత్తులో 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 50 లక్షల మంది మానవత్వం, ఆత్మ గౌరవంతో బతకడానికి నేను ఈ పని చేశాను. ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, ఇంట్లో నుంచి అందరూ రోడ్డు మీదకి వచ్చారు. మామూలు వాళ్ళు కూడా కాదు, కొంతమంది అయితే ఎప్పుడూ ఇంట్లో నుంచి బయట రాని మహిళలు ఈ రోజు రోడ్డు ఎక్కారంటే అది మీ పట్టుదల. ఏమమ్మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం ఎన్నో కార్యక్రమాలు చేశాను, మీ ఆత్మ గౌరవాన్ని పెంచాను. మీరందరికీ కూడా డాక్రా సంఘాలు పెట్టినా, మెప్మా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. అదే మరికి దీపం కింద వంట గ్యాస్ అంతా ఇప్పించాను, మరుగుదొడ్లు కట్టించాను. కడాన మీ సౌభాగ్యం కోసం ఈరోజు మీరు చూస్తే పసుపు కుంకుమ పెట్టి మీ అన్నదమ్ములు ఇవ్వకపోయినా మీకు చంద్రన్న ఉన్నాడు, మీకు అండగా ఉంటాడని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మా చెల్లెమ్మల్ని, ఈరోజు రాబోయే రోజుల్లో డాక్రా మెప్మా సంఘాలకి స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తా. ఇచ్చిన తర్వాత మీకే కష్టం వచ్చినా ఒక యాప్ కొట్టి చంద్రన్న నాకు ఈ పని ఉందంటే, ఈ సమస్య ఉందంటే, చెల్లమ్మ నేను మీకు అండగా ఉన్నానని మీ పనులు చేయడానికి సిద్ధంగా ఉంటా. ఇంకొక పక్క రైతులను ఆదుకున్నాం. రుణమాఫీ 24,600 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశా. 4, 5 ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్ మొదటి వారంలో వచ్చేస్తుంది. రైతులందరినీ కోరుతున్నా, ఏప్రిల్ మొదటి వారంలో డాక్రా సంఘాలకు 4,000 తెలుసు కదమ్మా మీకందరికీ. రైతులకు 4, 5 ఇన్స్టాల్మెంట్. మళ్ళీ అన్నదాత సుఖీభావలో కూడా 2 హెక్టార్ల రైతులకు 9,000, 2 హెక్టార్ల పైనుంటే 10,000 రూపాయల చొప్పున మొదటి విడత ఏప్రిల్ మొదటి వారంలో ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చంద్రన్న బీమా పెట్టా, పెళ్లి కానుక ఇచ్చా, ఆహార భద్రత కింద పండుగల కానుకలు ఇచ్చా. ఇంకో పక్క మీ పిల్లలు చదువుకోవాలంటే విదేశాలకు పంపించే ఏర్పాటు చేశా. ఎస్సీలకు, ఎస్టీలకి సప్లాన్ పెట్టా. బీసీలకు మీరు చూస్తే 25 కార్పొరేషన్లు పెట్టి ఆదరణ పెట్టి బీసీలకు దన్నుగా నిలిచిన వ్యక్తిని నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సోదరులకి 5,000 కోట్లు పెట్టాం. ఇమాములకి, మౌజుములకి ఆందోళన ఇచ్చాం. ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను. అదే మరిగా ఆజ్ హౌస్ కట్టాం.
మత సామరస్యాన్ని కాపాడాం. దేశంలో రెండంకెల అభివృద్ధి ఎవరిది లేదు, మనమే సాధించాం. దానికి కారణం ఉద్యోగస్తులు కూడా. నేను వాళ్ళందరికీ ఫిట్మెంట్ ఛార్జెస్ కింద 43% ఇచ్చా, ఇంటీరియం కింద 20% ఇచ్చా. క్షేత్రస్థాయిలో ఉండే ఉద్యోగాల జీతాలు పెంచాను, వాళ్ళని గౌరవించాను, ప్రోత్సహించాను. అభివృద్ధి చేయమంటే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మళ్ళీ మీ భూములన్నీ కూడా భూదారు తీసుకొచ్చాను. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నా. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేని ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ నేను ఆలోచించేది నెక్స్ట్ లెవెల్ ఒంగోలుని తీసుకెళ్ళాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ సహకరించి మన జనార్దన్ని రాఘవరావుని పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఎందుకు గెలిపించాలో కూడా చెప్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మనం కష్టపడుతున్నాం, ఇంకా కష్టపడదాం. ఈరోజు నేను ఆలోచించేది పోలవరం ద్వారా నీళ్లు ప్రకాశం జిల్లా మొత్తానికి తీసుకొస్తాం. గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం. మొన్ననే నీళ్లు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు గోదావరి పెన్నా అనుసంధానం చేస్తున్నాం. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు ప్రకాశం జిల్లాలో కూడా వస్తాయి. తొందరలోనే వెలుగొండ టనల్ 1 పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ జిల్లాకు నీళ్లు ఇచ్చే బాధ్యత, పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. అక్కడి నుంచి మహాసంగమం, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా అన్ని నదులు 140 నదులు అనుసంధానం చేస్తున్నాను. అది చేస్తే ఇంకా నీటి ఎద్దడనే మాటే ఉండదని మీకు తెలియజేస్తున్నా. మొన్ననే ఒంగోలులో యూనివర్సిటీ పెట్టాను. ప్రకాశం పంతుల పేరుతో ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా అనౌన్స్ చేశాను. మైనింగ్ కూడా దాంట్లో సబ్జెక్టు పెట్టాం. ఇంకో పక్క హార్టికల్చర్ కాలేజీ పెట్టాం. రామాయణపట్నంలో ఈరోజు పోర్టుకు కూడా శ్రీకారం చుట్టాను. అప్పుడే ఏషియా పల్ప్ ఫ్యాక్టరీ వచ్చింది. 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు తమ్ముళ్ళు. అది నన్ను చూసి వాళ్ళు వచ్చిన విధానం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, వ్యాన్పిక్ సిటీ పెట్టారు. 28,000 ఎకరాలు ఎవరికిచ్చారు? నీకు కావాల్సిన వ్యక్తికి ఇచ్చుకున్నారు. ఏం చేశారు? అవినీతిలో కూరకపోయి కడాన సిబిఐ ఎంక్వైరీ పోయే పరిస్థితి వచ్చింది. తమిళలో ఇంకో పక్క నేను ఆలోచించడం, శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్డు కూడా తీసుకొస్తాను. ఇప్పుడు నేషనల్ హైవే ఉంది. ఆ నేషనల్ హైవేకి సమానంగా బీచ్ రోడ్డు వచ్చి మధ్యలో కనెక్షన్స్ కానీ చేయగలిగితే ఇండస్ట్రీ కానీ టూరిజం కానీ బ్రహ్మాండంగా ప్రమోట్ అవుతుంది. ఒకసారి యూత్ ఆలోచించాలి. నీళ్లు వస్తే కరువు ఉండదు. అదే మాదిరిగా బీచ్ రోడ్డు వస్తే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ వస్తుంది. ఆ రోజు మీరందరూ ఒకటి ఆలోచించారు. మీరు ఆలోచించింది బాబు రావాలి, జాబు రావాలని. జాబు కావాలంటే బాబు రావాలి. ఈరోజు మళ్లీ చెప్తున్నా, మీకు జాబు రావాలంటే మళ్లీ బాబే గెలవాలి. అవునా కాదా? మళ్లీ నువ్వే రావాలని మీరందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నేను వస్తే మా తమ్ముళ్ల గౌరవం పెరుగుతుంది. జగన్ వస్తే అప్రతిష్ట పాలైపోతారు తమ్ముళ్ళు. గోయిందా గోయిందా. నిన్న చూశారా? 48 పేజీల అఫిడవిట్, 30 పేజీలు, 40 పేజీలు, 31 ఆరోపణలు, ఎఫ్ఐఆర్లు. సిబిఐ, ఈడీ, పోలీస్ స్టేషన్లో ఎక్కడ చూసినా కేసులే కేసులు.
ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించండి. నిన్ననే పులివెందల్లో చూశారు. వాళ్ళ బాబాయిని వాళ్ళ చిన్నాన్నే హత్య చేసి అది గుండెపోటు మరణం అని చెప్పాలని ప్రయత్నం చేశారంటే వీళ్ళకి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన పని అవునా కాదా? అవునంటే చేతులపైకి ఎత్తండి. అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తాడు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అది. ఎదురు దాడి చేస్తాడు, ఏది తెలియనట్టు నటిస్తాడు. అదే మారిగా ఎప్పటికప్పుడు తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటి, ఫెడరల్ ఫ్రంట్ లో చేరిక, కేంద్రంపై ఒత్తిడి చేస్తాం, కేసీఆర్ నాకు 1000 కోట్లు ఇచ్చారంది మీరు చూశారా? ఇది సెటిలర్స్ కి చాలా దెబ్బ వస్తుందని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మీరెవరు చెప్పడానికని అడుగుతున్నా. కేసీఆర్ చేసిన తప్పులు ఎవరన్నా చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ ను మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాష్ట్రానికి నాయకుడిగా కేసీఆర్ ను ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి గతంలోకి వెళ్తారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. విభజన రావడానికి ఆ రోజు చేసిన పని మీరు చూస్తే మనం దొంగలం, మనం రాక్షసులం, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు, ఆంధ్ర వాళ్ళు దొంగలు, ఆంధ్ర వాళ్ళు లూటర్స్ అని మాట్లాడే జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత రెచ్చగొట్టాడంటే తెలంగాణ వాళ్ళకందరికీ చెప్పాడు, మీరు వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఈ భూమి మీకే వస్తుంది, ఈ ఇల్లు మీకే వస్తుంది అని ఇంట్లో ఉండే సర్వెంట్స్ కూడా రెచ్చగొట్టి మన మీద రెచ్చిపోయేట్టుగా చేశాడు. చాలా ఇబ్బందులు పడ్డారు. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, 10 ఏళ్లు ఉండొచ్చు అన్నారు. నేను ఆలోచించాను, ఈ 10 ఏళ్లు హైదరాబాద్ లో ఉంటే శాశ్వతంగా అనాథలుగా మిగిలిపోతాం. ఈ కేసీఆర్ దయాదాక్షిణాలు మనకు అవసరం లేదని నేను అమరావతికి వచ్చి బస్సులోనే పడుకున్నా. బస్సులోనే నా ఆఫీసు. అక్కడి నుంచే అంచెలంచెలుగా ముందుకు పోయాం. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాలుగా మనకు 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వాలి. 1-2 రూపాయలు కాదు, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణ నుంచి మనకు రావాలి. బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కార్పొరేషన్లో, అది ఇవ్వలేదు. మన ఆస్తులున్నాయి, వాటా ఇవ్వలేదు. కేంద్రం కూడా మళ్లీ మనకు అన్యాయం చేశారు. సుప్రీంకోర్టు చెప్పింది అన్ని ఆస్తుల్లో జనాభా ప్రకారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకే చెందాయని చెప్పి వాళ్ళు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి మనం కోర్టుకు వెళ్ళాం, పోరాడుతున్నాం. విభజన హామీలు ఇంకా నెరవేరలేదు, ప్రత్యేక హోదా రాలేదు. కానీ ఈ సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన డబ్బుల కోసం కక్కుర్తిపడి కేసీఆర్ ని సపోర్ట్ చేస్తున్నాడు. మీరు ఆయన కాళ్ళ దగ్గర ఉండండి, బాంచేన్ నీ కాళ్ళు మొక్కుతానని ఉండండి. నీ మీద కేసులున్నాయి, అందుకే నువ్వు సరెండర్ అయిపోయావు. కానీ మా రాష్ట్ర ప్రజానీకం 5 కోట్లు మాత్రం వదిలిపెట్టవని మరొకసారి హెచ్చరిస్తున్నా. తెలుగు వాళ్ళు హైదరాబాద్ లోనే కాదు ప్రపంచమంతా ఉన్నారు. తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. ఆంధ్రులకు అన్యాయం జరిగితే వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అదే సమయంలో కొంతమంది హైదరాబాద్ లో ఉండి కేసీఆర్ కు తొత్తులుగా మారారు. మనల్ని విమర్శిస్తారు. మీరు కావాలంటే ఆయన ఊడిగం చేసుకోండి, నాకేం బాధ లేదు. కానీ ఈ రాష్ట్ర హక్కులు కానీ అతనికి తాకట్టు పెట్టే విధంగా మీరొచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ రాష్ట్ర ప్రజానికి వదిలిపెట్టారు. మీరు వెళ్ళారు మీ ప్రజల కోసం,
నాకు అబ్జెక్షన్ లేదు. చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఎక్కడున్నా పర్వాలేదు. వాళ్ళకి సమస్య వస్తే నేను అండగా ఉంటా. మీరు అక్కడ వాళ్ళతో కలవండి, మీరు ఏమన్నా చేసుకోండి. మా దగ్గరకు వచ్చి ఇంటర్ఫీర్ అయితే మాత్రం వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నిన్నన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే పవన్ కళ్యాణ్ కోడికత్తి పార్టీ తమ్ముళ్ళు, ఆ కోడికత్తి పార్టీయే సమస్య. రాష్ట్రంలో కరువు సమస్య కాదు, తుఫాన్ల సమస్య కాదు, మా తమ్ముళ్లకు ఉద్యోగాల సమస్య కాదు, పింఛన్ల సమస్య కాదు, కోడికత్తి పార్టీ అనే సమస్య మనకు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, కుట్ర కుతంత్రాలు, కేసీఆర్కి దాసోహం, ఆయన ద్వారా మనకు దాడి. ఇప్పుడే అన్నాడు ఆయనతో కలిస్తే తప్పేంటని. ఈ కేసీఆర్ ఎందుకు పోలవరం ప్రాజెక్టు పైన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు? సమాధానం చెప్పమని ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ ఒంగోలు సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. మీరేమంటారు తమ్ముళ్ళు? పోలవరం ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టు పైన వ్యక్తిని, గవర్నమెంట్ ని ఈ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తే మీకు కోపం రాలా? ఆయనకు సిగ్గుందా? పౌరుషం ఉందా? ఈ గడ్డ మీద పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? లోటస్ పాట్లో పుట్టాడు. కట్టినవాడు అందరి కోసం కట్టా. అంతా మీరు లాగేసుకున్నారు, అంతా లాగేసుకుని కట్టుబట్టలతో పంపించారు. కష్టపడుతున్నాం, నష్టపోయాం, రోషంతో పనిచేస్తున్నాం. అది చేస్తా ఉంటే మళ్లీ మనల్ని బతకనీయకుండా చేస్తాడా ఈ కేసీఆర్? ఆయనకు అండబలకతాడా ఈ జగన్మోహన్ రెడ్డి? కబద్దార్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికి నిన్ను క్షమించరు జీవితంలో. ఇది మా జీవన మరణ సమస్య. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టమని మరొకసారి తెలియజేస్తున్నా. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే అది జాతినే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు మనకిచ్చింది ఆత్మగౌరవం, నేనిచ్చింది మీకు ఆత్మవిశ్వాసం. తెలుగు జాతి ఎవరి దగ్గర భిక్షమెత్తాల్సిన అవసరం లేదు. మేమే త్యాగాలు చేశాం, హైదరాబాద్ ని డెవలప్ చేశాం. బంగారు గుడ్డు పెట్టే బాతును మీకు అప్పచెప్తే మా మీద దాడి చేస్తావా నువ్వు? ఏం తమాషాగా ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు కోపం రావడం లేదు తమ్ముళ్ళు, నేను భరించుకోలేకపోతున్నా. ఓకే, ఏం చేస్తాడు? మన ఆస్తుల మీద పడతాడు, అంతే కదా? చూస్తా నేను కూడా. నువ్వు పడితే నువ్వెట్లా రన్ చేస్తావని నేను కూడా చూస్తా. మర్యాదకు మర్యాద. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటి కూడా అంతే దూరం. ఊడిగం చేసే నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ భుజాలెక్కి నా మీద దాడి చేద్దాం అనుకుంటే కబద్దార్ కేసీఆర్, కబద్దార్ నరేంద్ర మోడీ. మీ ఆటలు సాగనయ్యాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదా? ఉందా లేదా? అదే సమయంలో ఈరోజు మన హక్కులు మనం కాపాడుకోమా? తమ్ముళ్ళు, డబ్బులు సంపాదించడం నాకు వదిలిపెట్టండి. ఇంకొక 5-10 సంవత్సరాల్లో దేశంలో నేనే నెంబర్ 1గా ఉంటా, తెలంగాణ కంటే బాగుంటా. ఒకే ఆలోచన. రాజధానికి నాకు భూమి లేదు. నేను ఆలోచించాను, రైతులకు ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు ఏంటంటే, ఒకే పిలుపు, ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇవ్వండి, మీకు లాభం వస్తుందని ఒక మాట చెప్పాను. దానిపైన రైతులు 35,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ లో ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారు తమ్ముళ్ళు. అది నా విశ్వసనీయత. 35,000 ఎకరాలు
50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అభివృద్ధి చేస్తున్నాం. దీనికి మనం ఏం పెట్టలేదు. అందులోనే కొంత భూమి అమ్మేస్తే 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఒక్క దెబ్బతో రాజధాని ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా కట్టిన ఘనత తెలుగు జాతిది. నరేంద్ర మోడీ ఇచ్చింది 1,500 కోట్లు. రాజధాని ఫౌండేషన్కి వస్తే మన ముఖాన్ని కొట్టింది మట్టి నీళ్లు, దుమ్ము నీళ్లు. ఆ రోజు అన్నాడైనా కేసీఆర్, నేనేదో 500 కోట్లు ఇవ్వాలనుకున్నాను. 500 కోట్లు ఇవ్వాలంటే నరేంద్ర మోడీ కోప్పడతాడు కాబట్టి ఆయన మట్టి నీళ్లు ఇచ్చాడు. నేను డబ్బులు ఇస్తే కోప్పడతాడు కాబట్టి నేను ఇవ్వలేదని అన్నాడు. అంటే నువ్వు మాకు ముష్టేస్తావా 500 కోట్లు? ఎవడి డబ్బులది? నాకు ఆ ముష్టక్కర్లా. 1,00,000 కోట్ల రూపాయలు సెటిల్ చేయండి, మా వాటా మాకు ఇవ్వండి. మీ దయాదార్శనాలు, సానుభూతి మా జాతికి అవసరం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. నేను అనుకున్న అమరావతి నెంబర్ 1 అవుతుంది దేశంలో, ప్రపంచంలోనే. మన రోడ్ అంతా కూడా బీచ్ రోడ్ వేసుకొని ఇండస్ట్రీస్ పెడితే సంపద నేను సృష్టిస్తాను తమ్ముళ్ళు. హైదరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాలు కట్టా. ఇంకో 10 సంవత్సరాల్లో మీరే చూస్తారు. నేను వచ్చిన తర్వాత 1-2 ఇండస్ట్రీస్ వచ్చాయి తప్ప అక్కడ కొత్తగా వీళ్ళు తెచ్చింది ఏమీ లేదు. కానీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో మీరందరూ నా వెనకాలంటే, నాకు సపోర్ట్ చేస్తే, తెలుగుదేశాన్ని బలపరిస్తే ప్రపంచమంతా మన రాష్ట్రానికి వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే పారిపోతారు. ఎవరు పెట్టుబడులు పెట్టేవాళ్ళు రారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా కోడికత్తి ఉండే ఉంటుంది తమ్ముళ్ళు. ఇంకొక 10 నిమిషాలే టైం ఉంది. నేను మహిళా సంఘాలందరినీ ఒకటే కోరుతున్నా, ఏమమ్మా మీకోసం అన్ని పనులు చేస్తున్నా, ఒక అన్నగా అడుగుతున్నా, 15 రోజులు నా కోసం మీరు పనిచేయండి. ఇంటింటికి వెళ్ళండి. ఇంటింటికి వెళ్ళి మీరంతా కూడా, చాలా మంది ఇప్పుడు మహిళలు అంటున్నారు, ఒక ఆడపడిచైతే అన్నం కూడా తినకుండా మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నానని మా చెల్లమ్మ ఇప్పుడు చెప్తా ఉందంటే, వాళ్ళు నన్ను చూస్తే ఒక ఆత్మ బంధువును చూసినట్టు, ఒక అన్నను చూసినట్టు ఎంత అభిమానంగా ఉన్నారంటే, నేను అదృష్టవంతుడి. 1 కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక నాయకుడిని నేనే. మా చెల్లెమ్మలకు హామీ ఇస్తున్నా, మీ ద్వారా చాలా కార్యక్రమాలు చేపిస్తా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తా, మీ సౌభాగ్యానికి ఏం చేయాలన్నీ చేస్తా, మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసి మీ కుటుంబం కోసం, సమాజం కోసం మీ తెలివితేటలు ఉపయోగిస్తానని మా డాక్రా సంఘాలకి, ఆడపడుచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైనాయా? మనం ఇద్దరు ముగ్గురు గద్దల మారిగా వచ్చారు. ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ కూడా గద్దల మారిగా వచ్చారు. వచ్చి ఇష్టానుసారంగా చేస్తున్నారు. తమలో ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఈరోజు చూడండి, నిన్నటి వరకు మాగంట శ్రీనివాసరెడ్డి మనతోనే ఉన్నాడు. నాకు 35 ఏళ్ళ నుంచి తెలుసు అతన్ని. ఈ రోజు అతను చేసిన నమ్మక ద్రోహం మీరు చూస్తే, ఆల్ ఆఫ్ ఎ సడన్ యూటర్న్ తీసుకున్నాడు. నేను అడిగాను, నా దగ్గర 2 సార్లు వచ్చాడు. నేను అడిగాను, ఎందుకు పోతున్నాను అడిగాను, ఎందుకు నీ మార్గ చేస్తున్నాను అడిగాను. అడిగితే లాస్ట్ ఎలక్షన్ కూడా మీరు చూశారు, అటు ఇటు ఆలోచించి లాస్ట్ మూమెంట్లో వచ్చి 15,000 ఓట్లతో ఓడిపోయాడు. మరుగుదొడ్లు ఇచ్చానా, కులం చూసి పెన్షన్ ఇచ్చానా,
కులం చూసి నీళ్లు ఇస్తున్నానా? వెలుగొండ వల్ల ఎవరికి లాభం? అందరికీ లాభం, సమాజానికి లాభం, వెనుకబడిన ప్రాంతానికి లాభం. అదే సవాలు విసురుతున్నా. నాది సామాజిక బాధ్యత, ప్రజాహితం. మీది కావాలని తప్పుడు రాజకీయం. ఈ తప్పుడు రాజకీయాలు ఇక్కడ జరగవని మరొకసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన జనార్దన్ గారు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉన్నాడు. నేను అడుగుతున్నా, అవతల వ్యక్తి ఏమన్నా పనులు చేశాడా తమ్ముళ్ళు? ఎప్పుడైనా? ఆయన చాలా బిజీ వేరే పనుల్లో. జనార్దన్ ఎప్పుడూ బిజీ మీ దగ్గర పనులు చేయడానికి. నేను అడుగుతున్నా, అటు సిద్ధారాఘవరావు గారు, ఇటు జనార్దన్ ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. సిద్ధారాఘవరావు గారు స్థానికుడు, లోకలు. అదే మాగంట నెల్లూరులో ధైర్యం ఉంటే నెల్లూరులోనే పోటీ చేయాల్సింది. ఇక్కడికి వచ్చారు. నేను అన్నాను, మీరు భయపడితే మిమ్మల్ని కూడా, నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా అని అడిగాను. సమాధానం చెప్పలా. అందుకని సమయం తక్కువ ఉంది. 10 గంటలకంతా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను చూస్తానమ్మా, చూసి మాట్లాడుతానమ్మా. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, టైం అయింది కాబట్టి తమ్ముళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? పోరాటానికి సిద్ధంగా ఉంటే చెప్పండి, పిడికిలు బిగించి. జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడదామా? కేసీఆర్ని వదిలిపెడదామా? మనలో అవమానం చేసే వ్యక్తిని, మన ఆస్తులు కొట్టేయాలనుకున్న వ్యక్తిని రేపు ఎల్లుండి వస్తా అంటే వ్యాన్పిక్ సిటీ కూడా అరిక కావాలంట, పోర్టు కూడా. అంటే పోర్టు కూడా వేస్తావు నువ్వు మా దగ్గర నుంచి. హైదరాబాద్ వదిలిపెట్టాం, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, మీకు హద్దులున్నాయి, ఇక్కడికి దాటితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు తమ్ముళ్ళు మీ ఓటు అంటే ఒంగోలు మొత్తం వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, ఇంకా గట్టిగా పోరాటం. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమలర మీ ఓటు, అయ్యలర మీ ఓటు. తెలుగుదేశం అధ్యక్షులు, తెలుగుదేశం, తెలుగుదేశం, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటామని ఎంతో గొంతున్నా చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే నిలదీయండి, అడగండి. నువ్వు కేసీఆర్ను సపోర్ట్ చేస్తున్నావు, ఈరోజు పోటీ మాకు కేసీఆర్కి. తెలుగుదేశం వర్సెస్ టీఆర్ఎస్ తప్ప ఇది బి టీం. ఇది ఏ టీం వచ్చి టీఆర్ఎస్ అని రమ్మంటున్నా, పోటీ చేయమంటున్నా. అటో ఇటో తేల్చి పారేస్తామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మేమంతా గట్టిగా ఉంటాం. ఎన్నికల యుద్ధంలో సైనికులుగా పనిచేస్తాం, విజయాన్ని సాధిస్తాం. కబద్దార్, కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మా జోలుకొస్తే మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టమని మరొకసారి గట్టిగా హెచ్చరించమని కోరుకుంటూ, అదే మరిగా తమ్ముళ్ళు అందరికీ, ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఎన్నికల్లో గెలిపించడం మీ బాధ్యత. ఆ తర్వాత మీరందరూ ఆనందంగా ఉండేట్టుగా అన్ని పనులు చేసే బాధ్యత, మిమ్మల్ని కాపాడే బాధ్యత, రక్షణ ఇచ్చే బాధ్యత నాది, నాది, నాది అని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.